ప్రభునందు ప్రియమైన సోదర సోదరీలారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రభు దినము దేవుని సన్నిధిలో మనం చేరి ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మొదట దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యం చదివితే ఎక్కువ సమయం పడుతుంది కనుక నేను యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మరి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దయతో గమనించండి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము, ప్రియులారా, మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను. దయతో గమనించండి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కనబడెను. దేవుని గూర్చిన దర్శనములు నాకు కనబడెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, ఇదిగో నాయన, మరి మీ సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ లేఖనములను చదువుకొని ధ్యానించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సెల్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని, సోదర సోదరులందరినీ దీవించండి. చదవబడిన లేఖన భాగములో నుండి ఏటైన మాటలను మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నామండి. చదవబడిన ఈ భాగం యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 48 అధ్యాయాల్లో 3 భాగాలుగా విభజించి ధ్యానం చేసుకోవడం సహాయకరం. మొదట 24 అధ్యాయాలు, మొదటి అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు ఇశ్రాయేలులకు పంపబడిన శిక్ష, ఇశ్రాయేలుల యొక్క శిక్ష. 25 నుండి 32 అధ్యాయాల వరకు అన్య జనాంగములకు శిక్ష. 25వ అధ్యాయం నుండి 32 అధ్యాయం వరకు అన్య జనాంగములకు శిక్ష. 33వ అధ్యాయము నుండి 48వ అధ్యాయం వరకు ఇశ్రాయేలుల యొక్క రక్షణ అనే మాట చూస్తున్నాం. 33వ అధ్యాయము నుండి 48వ అధ్యాయం వరకు ఇశ్రాయేలుల యొక్క రక్షణ. తర్వాత ఈ గ్రంథంలో నరపుత్రుడా అనే మాట ఎక్కువగా కనబడుతుంది. బైబిల్లో మరి ఇర్మియా గ్రంథంలో ఒకసారి తప్ప ఇంకా ఎక్కడా కూడా ప్రవక్తను నరపుత్రుడా అని పిలిచిన మాటలు ఎక్కడ కనబడవు. నరపుత్రుడా అనే మాట ఈ గ్రంథంలో 93 పర్యాయాలు వ్రాయబడింది. నరపుత్రుడా అనే మాట ఈ గ్రంథంలో 93 పర్యాయాలు వ్రాయబడింది. అయితే ఈ గ్రంథంలో దర్శనాలు చూచాను అని యెహెజ్కేలు అంటున్నాడు. మొదటి అధ్యాయం మొదటి వచనములో యెహెజ్కేలు, ప్రవక్త అయిన యెహెజ్కేలు చెరలో ఉన్న వారి మధ్య 70 ఏండ్ల బబులోను చెరలో ఉన్న యూదా జనాంగము మధ్య ప్రవచించిన వాడు యెహెజ్కేలు. ఇతడు యవనస్తుడు, 33 సంవత్సరాలు యవన ప్రాయము కలిగి వారి మధ్య
ప్రవచించిన యవనస్తుడైన ప్రవక్త అని మనం గమనించాలి. ఆ తర్వాత ఇతడు లేవి గోత్రమునకు చెందినవాడు. ఇతడు లేవి గోత్రమునకు చెందిన ప్రవక్త అయి ఉన్నాడు. ఆ తర్వాత యెహెజ్కేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు బలపరచువాడు అని అర్థం. యెహెజ్కేలు అంటే దేవుడు బలపరచువాడు అని అర్థం. మరి ఇలాగున ఈ గ్రంథాన్ని విభజించుకొని ధ్యానం చేసుకోవడం సహాయకరం. యెహెజ్కేలుకు కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి దేవుని గూర్చిన దర్శనములు నాకు కనబడెను అని యెహెజ్కేలు అంటున్నాడు. దర్శనములు కనబడెను. ఆనాడు గ్రంథం లేదు, పరిశుద్ధ గ్రంథం లేదు గనుక దర్శనాలు వలన, కలలు వలన, స్వప్నాల వలన దేవుడు భక్తులతో ప్రవక్తలతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. దర్శనములు కలిగిన పాత నిబంధనలో భక్తులకు. కానీ నేటి దినాల్లో దర్శనాలు కలుగుతున్నాయంటే వాటికి అర్థం లేదు. కారణం ఏమంటే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిలిచిపోయెను అని అపోస్తుడైన పౌలు కొరింథీయులతో వ్రాస్తాడు. పరిపూర్ణమైందంటే వాక్యము, మరి పరిపూర్ణమైన వాక్యం మన చేతికి వచ్చిన తర్వాత మరి పరిపూర్ణము కాని దర్శనాలు గాని కలలు గాని అవన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇక వాటికి అవకాశం లేదు. అంటే నేరుగా దేవుని వాక్యము మన చేతికి అందించబడింది. 66 గ్రంథాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ మన చేతికి అందించబడినప్పుడు ఇక దర్శనాలతో పని లేదండి. దేవుని వాక్యము ద్వారానే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక అదే దేవుని వాక్యమే మనకు దర్శనమని గమనించాలి. అంతేగాని ఇప్పుడు కలలు వచ్చినాయి, దర్శనాలు కలిగినాయి, ఈ దర్శనాల్లో ఫలానా కనబడింది, దేవుడు నాతో మాట్లాడాడు అనే మాటలు అవేమాత్రము కూడా నమ్మడానికి అవకాశం లేదు. కనుక ఈ వాక్యమే మనకు ప్రభు దర్శనమని చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ దర్శనంలో యెహెజ్కేలుకు దర్శనంలో ఏం కనబడింది అని మనం చూస్తే చూడండి, 4వ వచనం నుండి గమనించండి. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను అన్నాడు. ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న ఎపరంజి వంటిదొకటి కనబడెను అన్నాడు. ప్రియులారా, ఇది దేవుని దర్శనం, దేవుని యొక్క దర్శనం. ఈ దర్శనానికి ఓ మంచి పేరు పెట్టబడింది. ఏంటి ఈ దర్శనానికి పెట్టబడిన పేరు అంటే, ఈ మొదటి అధ్యాయం 28వ వచనంలో చూస్తే, మొదటి అధ్యాయం 28వ వచనం, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. ఈ దర్శనానికి ఒక మంచి పేరు పెట్టబడింది. ఏంటా పేరంటే యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏమిటి యెహోవా ప్రభావ స్వరూప దర్శనములో ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించాలి. చూడండి, ఇక్కడ ఈ దర్శనంలో 5వ వచనాన్ని చూస్తే 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను అన్నాడు. 4వ వచనములో ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచున్నది అన్నాడు. ఉత్తర దిక్కు నుండి తుఫాన్ అంటే ఇది తీర్పును చూపిస్తా ఉంది. తుఫాన్ అనేది శిక్షను చూపిస్తా ఉంది, దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తా ఉంది. ప్రియులారా, తుఫాను అనేది ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నట్లుగా ఇక్కడ వ్రాయబడింది. అంటే ఈ తుఫాన్ అనేది మనం గమనించినప్పుడు
తుఫానులో మరి ఎంత భయంకరమైన స్థితి ఉన్నదో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం చూడండి. సైన్యముల అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండెను. చూచారా, ఈ తుఫాను వలన, గొప్ప తుఫాను, ఏంటి తుఫాను? భూదిగంతముల నుండి వచ్చిన తుఫాను, ఉత్తర దిక్కు నుండి బయలువెడిలనే ఈ తుఫాను దేవుని ఉగ్రతను చూపిస్తా ఉంది. దేవుని ఉగ్రతను చూపిస్తా ఉంది. ఈ ఇర్మియా గ్రంథం 25:32లో చెప్పిన ఈ తుఫాను, ఇది భూదిగంతముల నుండి వచ్చుచున్న తుఫాను. అంటే ప్రపంచం, భూగోళాన్ని చుట్టి వస్తా ఉంది ఈ తుఫాను. ప్రపంచాన్ని చుట్టింది ఈ తుఫాను. ఏంటి తుఫాను అంటే దేవుని ఉగ్రత. ఎలాగూ వ్యాపిస్తుందట? జనము నుండి జనమునకు వ్యాపించి భూదిగంతములను చుడుతూ ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది కదండి, జనము నుండి జనాన్ని, మనిషి నుండి మనిషికి వస్తుంది వ్యాధి. ఏంటి ఆ వ్యాధి? కీడు. జనము నుండి జనమునకు కీడు వ్యాపిస్తుంది అన్నాడు. ఒక మనిషి నుండి మరొక మనిషికి కీడు వస్తా ఉంది. ఏంటి ఆ కీడు? కరోనా కీడు. కరోనా అనే ఈ కీడు ఒకరి నుండి ఒకరికి వస్తా ఉంది. ఏ దేశంలోనండి? చైనాలో పుట్టింది. ప్రపంచమంతా చుట్టుముట్టింది. ప్రియులారా, ఇదిగో చూడండి, భయంకరమైన తుఫాన్ ఉత్తర దిక్కు నుండి. మనకు ఉత్తరానే ఉంది చైనా, ఉత్తర దిక్కు నుండి బయలుదేరిన ఈ తుఫాను, భయంకరమైన ఈ తుఫాను ఇదిగో భూదిగంతములను చుట్టి వస్తా ఉంది. ఎంతమంది ప్రజలు యెహోవా చేత హతులైన వారట. మరి ఈ దేశము ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుతున్నారు. ఎవరు వారిని గురించి అంగలార్చలేకపోతున్నారు. అంగలార్చడానికి ఎక్కడుందండి? చనిపోతే తీసుకెళ్లి భార్యా బిడ్డలకు తెలియకుండా, కనబడకుండా, చూపించకుండా తీసుకెళ్లి ఖననం చేస్తున్నారు, లేక దహనం చేస్తున్నారే. ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు దుఃఖిస్తున్నారు? ఎవరికి వారుగానే ఉన్నారు. మరి పెంట వలె వారు శవాలు నేల మీద పడిపోతున్నాయి. ఎవరు వారిని గురించి అంగలార్చరంట, సమకూర్చరట, పాతి పెట్టరట. గుట్టలుగా చనిపోతున్నాం. ఈ భయంకరమైన తుఫాన్ చూసారా? అలాగైతే భూదిగంతముల నుండి బయలుదేరుతున్న ఈ తుఫాను మనిషి నుండి మనిషికి కీడు వ్యాపిస్తున్న తుఫాను. ప్రియులారా, యెహెజ్కేలు ఆనాడే దర్శనములో చూచాడు, ఇర్మియా ఆనాడే దర్శనములో చెప్పాడు, తుఫాను బయలుదేరుతుంది అని. ఇది దేవుని యొక్క తీర్పును చూపిస్తా ఉంది. తీర్పు అయితే ఈ దర్శనంలో, దేవుని యొక్క దర్శనములో, ఈ యెహెజ్కేలు కలిగిన ఈ దర్శనంలో ఏం కనబడింది యెహెజ్కేలుకి అని మనం చూస్తే, ఇక్కడ యెహోవా ప్రభావ స్వరూప దర్శనంలో మొదటి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను అన్నాడు. 4 జీవుల రూపములు కలిగిన ఒకటి కనబడెను అన్నాడు. పిల్లరా, ఈ 4 జీవులు రూపములు కలిగిన ఒకటి, 4 జీవులు కనబడుతున్నాయి. ఈ 4 జీవులు అని ఇక్కడ మనం గమనించినప్పుడు
ఈ 4 జీవులు కెరూబులను చూపిస్తా ఉంది. కెరూబులు, ఈ 4 జీవులు కెరూబులుగా మనం చూస్తున్నాం, దూతలుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ఈ కెరూబులు రెక్కలు కలిగిన కెరూబులుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ 6వ వచనములో 5వ వచనములో 4 జీవులు గల ఒకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది అన్నాడు. వాటి రూపము మానవ స్వరూపం వంటిది, ఒక్కొక్క దానికి 4 ముఖములు 4 రెక్కలు కలవన్నాడు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉన్నవి, అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండేను అన్నాడు. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను, 4ంటికి ముఖములు రెక్కలను ఉండెను, వాటి రెక్కలు ఒకదానికోటి కలుసుకొని ఉండెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ 4 జీవులు అనే మాటలో మనం గమనించినప్పుడు 4 జీవులు అందు మరి అవి కెరూబులుగా గుర్తిస్తున్నాం, కెరూబులుగా వాటిని గుర్తిస్తున్నాం. ఈ కెరూబు అంటే 4 జీవులు, కెరూబులు అంటే వాటికి 4 రెక్కలు ఉన్నాయి. గమనించాలి, వాటికి 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి, 4 వాటికి 4 ప్రక్కల రెక్కల కింద 4 హస్తాలు అంటే చేతులు ఉన్నాయి. ఇవి కెరూబులకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కెరూబు దేవుని దూతలు, జీవులు. మరి ఈ కెరూబులకు ఉన్నటువంటి కాళ్ళు చూసారా? కాళ్ళు 4 కాళ్ళు ఉన్నాయి. నాలుగవ వచనం చూడండి, 6వ వచనం చూడండి, ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు గలవు, వాటికి అరకాళ్ళు పెయ్యి కాళ్ళ వలె ఉన్నాయి, తలతల్లాడి ఇత్తడి వలె ఉన్నాయి, 4 హస్తాలు ఉన్నాయి. పిల్లరా, 4 ముఖములు అనేది 4 స్వభావాలు చూపిస్తా ఉన్నాయి. 4 ముఖాలు, 4 స్వభావాలు. ఒకటి 10వ వచనములో వాటికి 4ంటికి ముఖ రూపములు మానవ ముఖము వంటిది అన్నాడు. మానవ ముఖము అంటే అది లూకాసు వార్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని చూపిస్తా ఉంది. లూకాసు వార్తలో ప్రభు మనుష్య కుమారుడు అనే మాట ఎక్కువగా చూస్తాం. మనుష్య కుమారుడు, మన ప్రభు యొక్క మానవత్వాన్ని లూకా కేటపరిచాడు తన గ్రంథంలో. రెండవది 10వ వచనములో కుడిపార్శ్వపు రూపములు సింహముఖము అన్నాడు. సింహముఖం అంటే సింహము అంటే మృగరాజు. మత్తయి వార్త ప్రభు యూదుల రాజుగా పుట్టినవాడు అని ప్రభువును రాజుగా చూపించాడు. మత్తయి వార్తలో మన ప్రభు రాజుగా కనబడుతున్నాడు. సింహం అనేది ప్రభు యొక్క రాజత్వాన్ని చూపిస్తా ఉంది. ఆ తర్వాత 3వ వైపు ఎడమ పార్శ్వపు ముఖాలు ఎద్దు ముఖములు అన్నాడు. ఎద్దు అనేది సేవకత్వాన్ని చూపిస్తా ఉంది. సేవకుడు, మన ప్రభు
పరిశుద్ధ సేవకుడు అనే మాట చూస్తున్నాం. మన ప్రభు పరిశుద్ధ సేవకుడు. ఆ తర్వాత ఈ మన ప్రభు సేవకత్వాన్ని గూర్చి మార్కు తన సువార్తలో రాశాడు. మన ప్రభు యొక్క సేవకత్వాన్ని గూర్చి మార్కు తన సువార్తలో రాశాడు. 4వది పక్షిరాజు ముఖం వంటి ముఖాలు కలవన్నాడు. పక్షిరాజు ముఖం వంటి ముఖాలు. పక్షిరాజు అనేది ఆకాశములో ఎగిరే పక్షిరాజు మన ప్రభు యొక్క దైవత్వాన్ని చూపిస్తా ఉంది. మన ప్రభు దైవత్వాన్ని చూపిస్తా ఉంది. ప్రభు దేవుడు అని యోహాను తన సువార్తలో తేటగా వ్రాశాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి యోహాను తన సువార్తలో వ్రాశాడు. అంటే ఈ 4 ముఖాలు మన ప్రభువును చూపిస్తా ఉన్నాయి. 4 సువార్తలు మన ప్రభువును చూపిస్తా ఉన్నాయి. 4 సువార్తల్లో ప్రభు, మత్తయి సువార్తలో ప్రభు రాజుగాను, లూకా సువార్తలో ప్రభు మనుష్య కుమారునిగాను, మార్కు సువార్తలో మన ప్రభు సేవకుడుగాను, మరి యోహాను సువార్తలో మన ప్రభు ఆయన దేవుడుగాను తేటపరిచింది. ఈ 4 సువార్తలు 4 సువార్తీకులు ప్రభును గూర్చి తేటపరిచారు 4 విధాలుగా. అయితే ఈ 4 ముఖాలు కూడా ఒకే కెరూబులు కలిగి ఉన్నారు. 4 కెరూబులు 4 ముఖాలు కలిగి ఉన్నారు. ఈ కెరూబులు 4 రూపాల్లో మన ప్రభువును చూపిస్తా ఉన్నారు. కెరూబు అంటే ఎవరండి? చూడండి, ఒక కెరూబు అంటే దూత. కెరూబు అంటే దూత. దూత అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనములో, తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరు అని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు క్రీస్తు మహిమయునై ఉన్నారు అని నేను చెప్పుచున్నాను అన్నాడు. చూచారా? ఈ దూతలు ఎవరు అంటే, సంఘముల దూతలు ఎవరు అంటే సహోదరులు. అదే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, యాజకులు సైన్యములకు అధిపత్యగు యెహోవా దూతలు అన్నాడు. యెహోవా దూతలు ఎవరు? మనమే. రాజులైన యాజక సమూహముగా ఉన్నవారు మనమే. యాజకులు ఎవరు అంటే యెహోవా దూతలు. ప్రియులారా, ప్రభువును ఆరాధించి సేవించే నీవు నేను మనమే దేవుని దూతలంగా ఉన్నాం. సంఘముల దూతలంగా ఉన్నాం. సహోదరులు సంఘముల దూతలంగా ఉన్నాం. క్రీస్తు మహిమగా ఉన్నాం. అలాగైతే దూతలమైన మనం, దూతలంగా పిలువబడుతున్న మనం, కెరూబులు 4 ముఖాలలో ప్రభువును చూపిస్తున్నట్లుగా మనం కూడా మన జీవితంలో, మన యొక్క ప్రవర్తనలో మనం కూడా లోకానికి 4 విధాలుగా ప్రభువుని బయలుపరిచే వారంగా ఉండాలి. క్రీస్తు ప్రభు మనుష్య కుమారుడని, ఆయన రాజు అని, రాజులకు రాజు అని, ఆయనే పరిశుద్ధ సేవకుడని, ఆయనే దేవాది దేవుడని లోకానికి మనలో నుండి, మన ప్రవర్తనలో నుండి, మన జీవితంలో నుండి మనం లోకానికి ప్రభువును కనపరిచే వారంగా ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. తర్వాత చూడండి, ఇక్కడ కెరూబులు అంటే ఎవరో మనమే అనుకుంటున్నాం.
ఆ తర్వాత వాటి కాళ్ళు అన్నాడు. 6వ వచనం 7వ వచనం చూడండి. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి అన్నాడు. కాళ్ళు రెండేనండి. అవి నిలిచిన మానవుని వలె నిలిచిన అవి కాళ్ళు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి అన్నాడు. చూచారా? కాళ్ళు చక్కగా నిలువబడినవి. కాళ్ళు అనేది నడకను చూపిస్తా ఉన్నాయి. కాళ్ళు నడకను చూపిస్తా ఉన్నాయి. నడక కనుక మన నడక చక్కగా ఉండాలి అనేది చూస్తున్నాం. మన నడక, మా కెరూబుల కాళ్ళు చక్కగా నిలబడి ఉన్నాయి. మన కాళ్ళు అంటే మన నడక. కాళ్ళు అంటే నడక. ప్రభులో చక్కగా నడిచే వారంగా ఉండాలి. మన నడక బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మన జీవితం బాగుండాలి. ప్రభు కొరకు మనం నడిచే నడక ఎలా ఉంది? నీ నడక బాగులేదు అంటారు. చూచారా? నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నీవు ఆరాధన చేస్తున్నావు, నువ్వు పరిచర్య చేస్తున్నావు, కానీ నీ నడక బాగులేదు. నీ నడక బాగులేదని ఆ మాట హెచ్చరిక అప్పుడప్పుడు పెద్దలు సేవకులు హెచ్చరిస్తూ ఉంటారు. మన నడక బాగుండాలి. నడక ప్రభు కొరకు మనం నడిచే నడక బాగుండాలి. యోబు గ్రంథం 13వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అదిగో ఈ భక్తుడైన యోబు ఎలా మాట్లాడుతున్నాడు అంటే 13వ అధ్యాయం 27వ వచనం, బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ల చుట్టూ గిరిగీసి ఉన్నావు అన్నాడు. నా అరికాళ్ల చుట్టూ గిరిగీసి ఉన్నావు. చూచారా? గిరిగీశాడు అంటే ఆ గిరిలో మనం నడవాలని. అరికాళ్ల చుట్టూ గిరిగీశాడు అంటే ఆ గిరిలో మనం నడవాలి. ఆయన గీచిన గిరిలో మనం, అద్దులో మనం నడవాలి. మన నడక అద్దు దాటకూడదు సుమా. అందుకే యోబు భక్తుడు 23వ అధ్యాయం 11వ వచనములో కూడా ఓ మంచి మాట చెప్తున్నాడు. 23వ అధ్యాయం 11వ వచనము చూడండి, 11, 12 వచనాలు. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి. ఎంత మంచి మాట అండి. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల్లో ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయముల కంటే ఎక్కువగా ఎంచి తిని అంటున్నాడు. ఆయన ఆజ్ఞ విడిచి నేను తిరగలేదు. 10వ వచనం అన్నాడు, నేను నడచు మార్గము ఆయనకు తెలియనన్నాడు. నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా ప్రవర్తన తెలుసు అంటున్నాడు. పిల్లరా, మన నడక ఎలా ఉంది? మన కాళ్ళు ఎలా ఉన్నాయి? చక్కగా ఉండొచ్చండి. కాళ్ళు శుభ్రం చేసుకుంటాం, కాళ్ళకు మంచి సాక్సులు వేసుకుంటాం, షూ వేసుకుంటాం, కాళ్ళకి ఏమి దెబ్బ తగలకుండా, లేకుంటే ఎలాంటి నష్టం లేకుండా చక్కగా కాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటాం, మంచిది. అది కాదు, నడక బాగుండాలి. నడక బాగుండాలి. హనోకు, నోవహులు దేవుని సన్నిధిలో ఎలాగూ నడిచారో మనం చూస్తున్నాం. హనోకు దేవునితో కూడా నడచినవాడు, నోవహు దేవుని సన్నిధిలో నడచినవాడు, యోబు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడచినవాడు. మన నడక, మనం ఎలా నడుస్తున్నాం? మన కాళ్ళు ఎలా ఉన్నాయి? ఇదిగో రక్తము చిందించుట కొరకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి అన్నాడు. రోమాపత్రికలో మనం చూస్తాం. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుతున్నాయి.
పాపము చేయుటకు వారి పాదాలు పరుగులెత్తుతున్నాయి. మన పాదాలు మన స్వాధీనంలో ఉన్నాయి. మన నడక మన స్వాధీనంలో, ప్రభు స్వాధీనంలో, ప్రభు మార్గంలో నడుస్తున్నాము. కుడికి గాని ఎడముకు గాని తొలగక నడుచుట అనేది మనం నేర్చుకోవాలి. స్నేహితులారా, కెరూబుల కాళ్ళు చక్కగా నిలిచి ఉన్నాయి. ప్రభువులో చక్కగా నిలబడాలి. ప్రభువులో చక్కగా నిలబడాలి. పట్టుకోకూడదు, తొలగిపోకూడదు. చక్కగా ఆయన మార్గములో నిలబడాలి. రెండవది మనం గమనించినప్పుడు యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 7వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు చూడండి. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెనన్నాడు. అరకాళ్ళు పెయ్య కాళ్ళు, మనుషుని కాళ్ళు కాదు. పెయ్య కాళ్ళు అంటే పెయ్యకు గిట్టలు కలిగి, చీలిన గిట్టలు కలిగి ఉంటాయి. చీలిన గిట్ట అనేది మనం చూసినప్పుడు, చీలిన గిట్ట దేవుని సన్నిధిలో బలి అర్పణకు సరిపోయిన పశువు. అది గిట్టలు చీలి ఉంటేనే బలి అర్పణకు ఇష్టమైంది, ఆయనకి ఇష్టమైంది, అది ఆయనకు ప్రీతికరమైన బలి. అంటే మన గిట్టలు అంటే మన జీవితం, మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైందిగా, బలి మన ఆరాధన, మనం చేసే ఆరాధన ఆయనకి ఇష్టమైందిగా ఉండాలి. చీలని గిట్టలాగా కాదు, చీలిన గిట్టలాగా. చీలని గిట్ట కాదు, చీలిన గిట్టలాగా ఆయనకి ఇష్టమైన ఆరాధన, అర్పణ, మన అర్పణ ఆయనకి ఇష్టమైందిగా ఉండాలి. అలాగున మనం ప్రభుని ఆరాధించి సాగుట ఎంతైనా ఆశీర్వాదమని నేను చూస్తూ ఉన్నాను. తర్వాత చూడండి, 1వ అధ్యాయములోనే 8వ వచనం, వాటి 4 ప్రక్కల రెక్కలు అని అన్నాడు. వాటికి 4 రెక్కలు ఉన్నాయి అన్నాడు. 6వ వచనములో 4 రెక్కలు గలవు అన్నాడు. వాటికి 4 రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కలు 4, ఒక్కొక్క కెరూబుకి 4 రెక్కలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో మరి 6 రెక్కలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉన్న కెరూబులకు 6 రెక్కలు ఉన్నాయి. 6వ అధ్యాయములో 6 రెక్కలు కలిగిన కెరూబులు ఉన్నాయి. ఇక్కడ యెహెజ్కేలు దర్శనములో, యెషయా దర్శనములో 6 రెక్కల గల కెరూబులు కనబడ్డాయి. ఇక్కడ యెహెజ్కేలు దర్శనములో 4 రెక్కలు గల కెరూబులు ఉన్నాయి. మరి సొలొమోను చేసిన దేవాలయములో ఆ యొక్క నిబంధన మందసము మీద ఉన్న, కరుణాపీఠం మీద ఉన్న 2 కెరూబులు 2 రెక్కలే ఉన్నాయి. అక్కడ 2 రెక్కలు ఉన్నాయి, ఇక్కడ 4 రెక్కలు ఉన్నాయి. యెషయా గ్రంథములో 6 రెక్కలు ఉన్నాయి. ప్రియులారా, ఈ రెక్కలు అనేది అతి వేగమును చూపించును. వేగం, తీవ్రత. వేగం అంటే తీవ్రత. రెక్కలు. పక్షి పైకి ఎగరాలి అంటే రెక్కలు చాపి ఆడిస్తేనే భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించి పైకి ఎగిరిపోగలదు. మనం ఎగరాలంటే మనం ఎగరలేము, మనకు రెక్కలు లేవు. మనుషులు మనకు రెక్కలు లేవు. మనకు రెక్కలు ఉంటే అసలు ఈ ప్రయాణానికి వాహనాలు ఎక్కాల్సిన అవసరం లేదు కదండి. పక్షికి రెక్కలు ఇచ్చాడు ప్రభు దేవుడు. ఆ రెక్కలు చాపి పైకి ఎగిరి 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 పైకి వెళ్ళి ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించి పైకి వెళ్ళిపోతున్నాయి. మనమైతే ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించలేక అంటుకొని ఉంటున్నాం. ఈ భూమి, ఈ లోకం ఒక అయస్కాంతం. భూమి ఒక పెద్ద అయస్కాంతం.
ఈ లోకం కూడా మనకు ఒక పెద్ద అయస్కాంతం. ఈ అయస్కాంతం నుండి విడిపించుకొని మనం పైకి ఎగరలేకపోతున్నాం. కానీ దేవుడు మనకు రెక్కలు ఇచ్చాడు. ఏంటో తెలుసా అండి? 2 రెక్కలు ప్రభు మనకిచ్చాడు. మనం ఈ లోకము యొక్క శక్తిని అధిగమించి పైకి ఎగరడానికి 2 రెక్కలు ఇచ్చాడు. 1 ప్రార్థన, 2 వాక్యం. ప్రార్థన అనే ఒక రెక్క, వాక్యం అనే ఒక రెక్క. ఈ 2 రెక్కలు విశ్వాసికి దేవుడిచ్చాడు. ఇవి కనబడవు, మనకు పై కనబడవు. ఈ లోకము యొక్క ఆకర్షణ శక్తి నుండి మనం అధిగమించి పైకి ఎగిరి ఆకాశ గగన వీధులలోనికి ఎగిరి మహిమోన్నతమైన స్థలములో ప్రవేశించాలి అంటే ఇదిగో 2 రెక్కలు చాపి ఆడించే వారంగా ఉండాలి. 1 ప్రార్థన, 2 వాక్యం. ప్రార్థన, వాక్యం అనే ఈ 2 రెక్కలు చాపి మనం పైకి ఎగరాలి ప్రియులారా. చూడండి, మనం ఎంత పైకి ఎగిరి వెళ్ళిపోతామో క్రింద ఉన్న భూమి మీద ఉన్న పెద్ద పెద్ద కొండలు కూడా చిన్న చిన్నగా కనపడతాయి. పెద్ద సరస్సులైనా, పెద్ద నదులైనా, మరి పెద్ద పెద్ద అడవులైనా, ఎంత పెద్ద పట్టణాలైనా చిన్న చిన్నగా చుక్కల్లా కనబడతాయి. ఎప్పుడన్నా మీరు విమానం ఎక్కారా అండి? విమానంలో కనీసం 4000 అడుగుల పైకి విమానం వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుండి దాని కిటికీలో నుండి, అద్దాల్లో నుండి కింద చూస్తే ఏం కనబడదో తెలుసా అండి? భూమి మీద ఉన్న అవన్నీ కూడా చిన్న చిన్న గీతల్లాగా, పెద్ద నదులు కూడా చిన్న గీతల్లా కనబడతాయి. పెద్ద పర్వతాలు కూడా చిన్న చిన్న రాళ్ళులాగా కనబడతాయి. ఎందుకు? మనం బాగా పైకి వెళ్ళిపోయాం, కొండలను మించాం, మరి ఈ అడవులు, చెట్లు మించాం, ఆ కొండలు మించాం, మేఘాలు కూడా మించి పైకి వెళ్ళిపోయినప్పుడు మేఘాల మధ్యలో నుండి, సందులో నుండి చూస్తూ ఉంటే క్రిందవన్నీ చిన్నగా కనబడతాయి. కనీసం ఒక 4-5 కిలోమీటర్లో ఎత్తులోనికి మనం వెళ్ళిపోతాం. ఏ విమానమైనా ఒక 4-5 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రయాణం చేస్తుంది. 5 కిలోమీటర్లు పైనున్న పై నుండి చూసినప్పుడు కిందవన్నీ చిన్నగా కనపడతాయి. అలాగైతే మనం కిందుండి చూస్తే కొండలు పెద్దగా కనపడతాయి, నదులు పెద్దగా కనపడతాయి, సముద్రాలు పెద్దగా కనపడతాయి. కింద ఉన్నప్పుడు, పైకి వెళ్ళినప్పుడు అవి చిన్నగా కనపడతాయి. అయితే ఇప్పుడు మనం ప్రార్థన, వాక్య అనుభవం కలిగి ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో పైకి ఎగిరెగిరి పైకి వెళ్ళిపోతామో ఈ కొండల వంటి సమస్యలు ఉన్నాయి చూడండి, కొండల వంటి భేదాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ కూడాను చిన్నగా కనపడతాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు, నువ్వు పైకి వెళ్తున్నావో కిందే ఉన్నావు. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద బండలుగా మీకు కనబడుతున్నాయంటే మీరు కిందే ఉన్నారేమో. చిన్న మాటను కూడా సహించుకోలేం, చిన్న సమస్యను కూడా సహించుకోలేం, చిన్న బాధను కూడా ఓర్చుకోలేం, చిన్న అవమానాన్ని కూడా భరించలేం, పెద్ద బండలాగా ఎంచుకుంటాం. కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే అధిగమించి పైకి వెళ్ళిపోతామో ఈ సమస్యలన్నీ కూడా చిన్న 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 రాళ్ళుగా కనబడతాయి, నలుసుల్లా కనబడతాయి. కనుక మనం ఎదగలేకపోవడానికి కారణం వాక్యము, ప్రార్థనని ఈ 2 రెక్కలు చాచి ఆడించకపోవడమే. ప్రియులారా, దేవుడు ఇచ్చాడు 2 రెక్కలు, కానీ వాటిని మనం చాచటం లేదు, వాటిని మనం ఆడించటం లేదు. అంత మాత్రమే కాదు, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో 4 రెక్కలు కనపడుతున్నాయి. అక్కడ ఏంటా 4 రెక్కలు అంటే, 1 అపొస్తలుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట. ఈ 4 అనుభవాలు 4 రెక్కలుగా మనం గమనించవచ్చు. ఈ 4 అనుభవాలు ఎడతెగక ఉన్నప్పుడు
అపోస్తుల బోధ వాక్యమందు ఎడతెగక ఉన్నప్పుడు, సహవాసములో ఎడతెగక ఉన్నప్పుడు, ఆరాధన రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నప్పుడు, లేక ప్రార్థన జీవితంలో ఎడతెగక ఉన్నప్పుడు ఈ 4 రెక్కలు చాచి పైకి ఎగిరే వారంగా మనం ఉంటాం. కనుక ఈ యొక్క ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ ఎదుగుదల, ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత 4వదిగా చూస్తే మరి ఆ రెక్కల క్రింద హస్తములు ఉన్నట్లుగా 8వ వచనంలో చూస్తున్నాం. ఆ 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను అన్నాడు. హస్తాలు, మానవుని యొక్క హస్తాలు, చేతి, మన చేతులు హస్తాలు కనపడుతున్నాయి రెక్కల క్రింద. హస్తము అనేది దేనికి సూచన అంటే పని చేయుటకు సూచన. హస్తము పని చేయాలి. చేతులు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడండి? పని చేయడానికి ఇచ్చాడు. పని చేయాలి. పని చేయకుండా మనం అలాగే ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. పని చేయాలి. పని చేస్తున్నాం లేండి. ఏం పని చేస్తున్నాం? మన పని చేసుకుంటున్నాం. మన పని ఎంత తీవ్రంగా చేసుకుంటామంటే అంత తీవ్రంగా చేసుకుంటాం. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అలాగుననే మాసిదోనియా ఎన్నంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా చూడండి, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నుంచుండవాలని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండా ఉన్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యంలో జరుపుకున్నట యందు మీ చేతులతో పనిచేయట యందు ఆశ కలిగి ఉండవాలని మేము హెచ్చరించున్నానన్నాడు. మీ చేతులతో పని చేయాలి అన్నాడు. మీ చేతులతో పని చెయ్యండి అన్నాడు. చూసారా, చేతులు దేనికి? పని చేయడానికి. చేతులు దేనికి అంటే పని చేయడానికి. మరి మనం పని చేసే వారంగా ఉండాలి. ప్రభు పని చేసే వారంగా ఉండాలి. మనమైతే మన పనే చేసుకుంటున్నాం కానీ ప్రభు పని చేయడం లేదు. మన పని మనం చేసుకుంటున్నాం ఆశతో, కానీ ప్రభు పనిలో మనం పాలు పంపులు పొందుతున్నామా అండి? ప్రభు పనిలో మనం ఆశ కలిగి ఉన్నామా? ప్రభు సేవలో మనం, పరిచర్యలో మనం ఆశ కలిగి ఉన్నామా? కనుక ప్రభు పని చేస్తే ప్రభు మనకు జీతం ఇస్తాడు. ఏమన్నాడు? వారి వారి క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు సిద్ధపరచిన జీతము నా దగ్గర ఉందని తీసుకొస్తున్నాను అన్నాడు. కనుక మనం ప్రభు పని చేసే వారంగా ఉండాలి. 5వది, జీవుల రూపాలు ఎలా ఉన్నాయంటే, నేను ముగిస్తున్నాను, సమయం కొంచెం ఎక్కువైంది, నేను ముగిస్తున్నాను. ఆ జీవుల రూపాలు ఎలా ఉన్నాయంటే అవి తళతళ మెరిసిపోతా ఉన్నాయి. వాటి ముఖాలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. నిప్పుల 13వ వచనములో ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు అన్నాడు. చూచారా, మండుచున్న నిప్పులతో దివిటీలతో సమానంగా ఉన్నాయి, మండుచున్నాయి. అంటే వాటి రూపాలు అగ్ని కనపడతా ఉంది. పిల్లరా, మన జీవితంలో మన రూపాల్లో ఎలా ఉండాలి అంటే, మన సాక్ష్య జీవితం ఎలా ఉండాలి అంటే, ఇదిగో మండుచు ప్రకాశించుచున్న దీపం వలె, యోహాను వలె. బాప్తిసమిచ్చి యోహాను గూర్చి యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట ఏమంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కనుక మనం మండుచు ప్రకాశించే దీపంగా ఉండాలి అని ఇక్కడ మనం గమనిస్తూ, మరి ఈ
కెరూబులలో గుప్తమై ఉన్న క్రీస్తు ప్రభువును, మరి విశ్వాసికి సూచనగా ఆ కెరూబులు మనమే అని, ఆ కెరూబుల్లో మరి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనం కలిగిన వారమై సాక్ష్య జీవితము కలిగి ప్రకాశించే వారంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరి కొరకు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతదనకు మీరు చేసిన సహాయం కొరకు వందనాలు. మరి ఏకీభవించిన ప్రతి సోదరిని, సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసు ప్రభు సర్వశక్తి గల నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.